ఆలియా ఏంటిది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ ప్రజ్ఞ ఇక్కడ ఏం చేస్తుంది? కనిపించడం లేదా ఏం చేస్తుందో? ఓ మై గాడ్, ఈ డెకరేషన్ మొత్తం ఈ ప్రజ్ఞ చేసిందా? కానీ ఎందుకు? తన సవతికి వెల్కమ్ చెప్పడానికి. ప్రజ్ఞకి సవిత అంటే నేను, కానీ తను నాకెందుకు వెల్కమ్ చెప్తుంది? ఓ గాడ్, తను నువ్వు కూడా భలే స్టూపిడ్ వి. ఇంత చిన్న విషయం నీకు అర్థం కావడం లేదా? ఎనీవేస్, యూనో, ఈ డెకరేషన్ అంతా ప్రజ్ఞ నీకోసమే చేసింది. అండ్ అన్న ఇక్కడికి వచ్చి నీకు ప్రపోజ్ చేయబోతున్నాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, అంటే అభి నాకు ప్రపోజ్ చేయడానికి ఈ పనులన్నీ కూడా ప్రజ్ఞతో చేస్తున్నాడా? ఓ మై గాడ్, ఇది ఇప్పుడైతే హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది. థ్యాంక్ గాడ్ నీకు ఇప్పటికి అర్థమైంది. లేదంటే నీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలేమోనని భయపడ్డాను. ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు అలియా, నన్ను హ్యాండిల్ చేయాలి నువ్వు ఇప్పుడు. అంటే ఇంత ఎక్కువ సంతోషం నా లైఫ్ లో అన్నిటికంటే ది బెస్ట్ నైట్. అండ్ రాత్రి దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు అలియా. సేమ్ హియర్. ఏమైంది? నాకెందుకు ఎవరో మన మాటలు వింటున్నట్టు అనిపించింది. పద. ఇదేం చెత్త పని చేస్తున్నావు అక్క? మీ ఇంట్లో దీన్ని చెత్త పని అంటారా? మా ఇంట్లో అయితే దీన్ని క్లీనింగ్ అంటారు. అవునా అలియా? క్లీనింగ్ అని దేన్నంటారో నేను మీకు చాలా చక్కగా చూపిస్తాను వైశాలి వదినా. ఇక నేను డస్టింగ్ ఎలా చేస్తానంటే మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు మీరు మర్యాదగా చెప్తే బాగుంటుంది. మా మాటలు మీరు వింటున్నారా లేదా? మీ మాటలా? లేదే. పాపం నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. చూడండి వైశాలి వదినా, మీకు బాగా తెలుసు ఒకవేళ మీరు నా కోపం తెప్పించారంటే దాని ఫలితం ఎలా ఉంటుందనేది. ఏమో ఎవరికి తెలుసు, ఇప్పుడు నా కోపం వస్తుందేమో. ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పుడు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అనుకున్నట్టుగా మీరు మళ్ళీ పప్పులో కాలేశారు. యూర్ రాంగ్ ఆలియా. ఎందుకంటే నా గురించి నీకు చాలా బాగా తెలుసు. నాకు కాస్ట్లీ వస్తువులంటే ఇష్టం ఉండదు అసలు. మొత్తం అన్ని తక్కువ రేటువే కొంటాను నేను. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ డిటెక్టివ్ పని చేస్తాను? మరి టెర్రస్ మీద ఏం చేస్తున్నారు? టెర్రస్? అది అక్కడికి నేను రాబిన్ పిలవడానికి వెళ్ళాను. ఇట్ మీన్స్ మీరు మర్యాదగా అడిగితే చెప్పరన్నమాట. చెప్పను. అయితే ఏం చేస్తావు? మీ ముక్కు మీదే చెప్తున్నాను. నేను మీ ఇద్దరి మాటలు విన్నాను, ఇంకా ఇది కూడా విన్నాను. మీరిద్దరూ ఏం ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడండి నేను ఏం చేస్తానో. ఏం చేస్తావు? మా మాటలన్నీ విని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తావా? మొత్తం అంతా చెప్పేస్తావా? చెప్పు, చెప్పేస్తావా? అయితే నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అభి తనుకి ప్రపోజ్ చేయబోతున్నాడని. వైశాలి సిస్టర్, మీరు మరీను. మీకంటే పెద్ద ఫుల్ని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఐ మీన్, ఏ విషయం స్వయంగా అభి చెప్పబోతున్నాడో దాన్ని మీరు చెప్పి ఏం సాధిస్తారు? అండ్ ఓన్లీ ఫ్యామిలీకే కాదు, మీడియా అందరికీ కూడా అభి అనౌన్స్ చేయబోతున్నాడు ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తున్న విషయం. అవునా? అలా అయితే నేను చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదన్నమాట. కానీ ఒక పర్సన్ కి చెప్పడం వల్ల చాలా లాభం ఉంది. ప్రజ్ఞ. ఇప్పుడు నేను తనకి చెప్పాననుకో అభి తనుకి ప్రపోజ్ చేయబోతున్నాడని, అప్పుడు ఆమెకు ఆ గాయం మీద ఉప్పు కారం నిమ్మకాయ కలిపి చల్లినట్టుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆమెకు చెప్పేస్తాను. ఇప్పుడు ఈ విషయం ప్రజ్ఞకి చెప్పావంటే జాగ్రత్త. అన్నయ్య తనుకి ప్రపోజ్ చేసినంత వరకు నువ్వు నీ నోరు తెరిచావంటే చంపేస్తాను. ఏమనుకున్నావా? ఒకవేళ చెప్తే ఏం చేస్తావేంటి? నీకు భయపడతాననుకున్నావా? జోక్ చేస్తున్నాను. అయినా నీకు తెలుసుగా నేను ఎలా జోకులు వేస్తాను. ఇదిగో చూడు, ఇప్పటి నుంచి నేను వేలు వేసుకుంటాను నోటు మీద. ఎవ్వరికి ఏం చెప్పను నేను అసలు, నిజంగా. ఒకవేళ నా కడుపులో నొప్పి వచ్చినా కూడా అప్పుడు కూడా ఎవరికేం చెప్పను. అండ్ దాట్స్ లైక్ మై గుడ్ వదినా. ఇప్పుడు ఒక పంచి, కడుపు నొప్పికి మెడిసిన్ వేసుకొని అలాగే నిద్రపో. రేపు మార్నింగ్ దాకా నీ ముఖం నాకు చూపించకూడదు. ఓకే, వెళ్ళు. మొత్తం అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందిగా. బట్ వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ నౌ. నేనైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను.
ఇప్పుడు ఈ డెకరేషన్ ఆయనకి నచ్చితే చాలు. మీరు ఇప్పుడు ఇక్కడికెలా? ఆ, గోడ దూకొచ్చాను. అన్బిలీవబుల్. కళ్ళజోడికి ఈ టాలెంట్ కూడా ఉందా? పైకి బోరింగ్ గా కనిపిస్తుంది కానీ లోపల ఇంత రొమాంటిక్గా. మీరు ఇక్కడ ఎలా? అరే, ఇల్లు నాది, టెర్రస్ నాది. నేను రాకపోతే ఎవరొస్తారు? మహేష్ బాబు వస్తాడా? కాదు కాదు, మీరు ఇట్నుంచి ఎలా వచ్చారు? మీరైతే అట్నుంచి. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు. నేను ఇంటి ఓనర్ని, ఓనర్లా వస్తాను లేక దొంగలా గోడ దూకొస్తానా? ఆ గోడ దూకి వదిలేయండి. అలా ఎలా బదిలేస్తాను? ఇదంతా నువ్వే చేసావా? మీరు నాకే చెప్పారు కాబట్టి నేనే చేశాను. ఇదంతా నువ్వు నా కోసం చేసావా? డెకరేషన్ నచ్చిందా? నచ్చిందా? అరే, చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ కంటే మించిపోయింది. నేను అసలు అనుకోలేదు నువ్వు ఇంత రొమాంటిక్ అని. అన్నట్టు నీ రొమాంటిజం నీ మాటల్లో కనిపించదు అసలు. ఎప్పుడు డల్ అండ్ బోరింగ్ విషయాలు మాట్లాడుతూ ఉంటావు. అభి, ఇది రైట్ టైం రా. సిచ్యువేషన్ ఉంది, ఇంకా మూడ్ కూడా ఉంది. ఇటు చూడు, నా వైపు, నా కళ్ళలోకి చూడు. ఏం కనిపిస్తుంది నీకు? మీరు వద్దు. నన్ను ఏమి చెప్పొద్దు. మౌనానికి ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లాంగ్వేజ్లోనే నేను నీకు నా మనసులో మాట చెప్తాను. ఎంత విచిత్రమో కదో ఇది. హృదయ స్పందనని హృదయమే వినగలుగుతుంది. కళ్ళతో చెప్పే మాటల్ని కళ్ళే చదవగలుగుతున్నాయి. నా మాటలు ఇంకా అయిపోలేదు.
ఒకవేళ నేను నీకు చెప్పాననుకో, నేను జీవితాంతం నీకోసం పాడాలనుకుంటున్నానని, అప్పుడు నీకెలా అనిపిస్తుంది? ఒకవేళ నేను నీతో చెప్పాననుకో, గిటార్కి బదులుగా నేను నిన్ను నా చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నానని, అప్పుడు నీకెలా అనిపిస్తుంది? ఒకవేళ నేను నీకు చెప్పాననుకో, నేను నిన్నే ప్రేమించాలనుకుంటున్నానని, అప్పుడు నీకెలా అనిపిస్తుంది? మరి నువ్వు ఎప్పటికీ నా మ్యూజిక్ లాగా నా గుండెల్లో నిండిపోతావా? జీవితాంతం. ఎలా ఉంది? ఏంటి అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఎలా ఉంది అంటే దాని అర్థం? అంటే ఏముంది, నేను దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. ఎదురుగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ మీదే ప్రాక్టీస్ చేశాను. హౌ ఇస్ ఇట్? దేనికోసం ఈ ప్రాక్టీస్? అది నాకు తెలియదు ఇప్పుడు ఇది రైటో రాంగో. నిజానికి ఇదంతా గత్యంతరం లేక చేయాల్సి వచ్చింది. అర్థం కావట్లేదు నేను ఇలా చేయొచ్చు లేక చేయకూడదు. అందుకనే టెస్ట్ చేశాను. ఇప్పుడు చెప్పు, టెస్ట్లో నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా? మీరు నాకు ఇది ముందే చెప్పాలి కదా, మీరు టెస్ట్ చేస్తున్నారు అని. చెప్తే న్యాచురల్ గా ఉండదుగా. ఏ న్యాచురల్? నేను అనుకున్నాను మీరు నాకు. ఇది ఇప్పుడు నా అవసరం. వదిలేయండి. అరే తప్పనిసరి అయింది, అందుకే చేశాను. సరే ఇప్పుడు చెప్తానులే నీకు ఇలా ఎందుకు చేశాను. ఏం అవసరం లేదు, నాకు తెలుసుకోవాలని లేదు. ఎందుకు చేసినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. నేను వెళ్తున్నాను అంటే అరే నా వర్కింగ్ అవర్స్ పూర్తయిపోయి నేను ఇంటికి వెళ్తున్నాను. అరే ఆగు, నేను అరే విన్ను. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. నేను నీ బాస్ ని, నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు. ఇంతగా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయింది? నేనేదో ఇదంతా తనకి చెప్పాల్సి ఉండి చెప్పనట్టుగా. మేబీ తనకి నా స్టైల్ నచ్చలేదేమో, ఇంకోలా ట్రై చేయాల్సిందేమో. ఏంటి పిన్ని గారు, మీరు కూర వేసుకోలేదు? చాలా టేస్ట్గా ఉంది ఈరోజు, వెరీ టేస్టీ. ఈ రోజు నాకు కూడా వైశాలి చాలా సంతోషంగా కనిపిస్తుంది. వైశాలి, అలా ముసిముసి నవ్వులు నవ్వుతావేంటి? ఒకవేళ నీకేదైనా జోక్ గుర్తొచ్చుంటే గనక మా అందరికీ కూడా చెప్పు, మీ అందరం కూడా నవ్వుతాం కదా. లేదు అత్తయ్య గారు, నేను ఎందుకు ముసిముసిగా నవ్వుతున్నానంటే నా మనసు లోపల ఒక విషయం ఉంది. ఇక అది ఎలాంటిదో తెలుసా? మీకెవరికి ఆ విషయం తెలీదు. నా ఉద్దేశం ఏంటంటే నాకొక రహస్యం తెలిసింది, అది మీకెవరికి తెలీదు. ఇప్పుడు నాకు ఇందుకే నవ్వొస్తుంది, ఎందుకంటే ఈ రోజు రాత్రి ఒకరు ఏడవబోతున్నారు. ఏంటి వైశాలి, నీకు సిగ్గుందా? ఎవరైనా ఏడుస్తుంటే నవ్వడం పద్ధతి కాదు. లేదు లేదమ్మా, నేను వాళ్ళ ఏడుపు చూసి నవ్వడం లేదు. నేను ఇందుకే సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఎవరి విషయంలో అయితే ఇది జరగబోతుందో తను దానికి డిజర్వ్ అవుతుంది. ఎందుకంటే తను నన్ను పగలు రాత్రి చాలా ఏడిపించింది, నా జీవితాన్ని నరకంగా మార్చేసింది. కానీ ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుందంటే అది తనకి తెలిసినప్పుడు అబ్బా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ కూర చాలా మంచి స్మెల్ వస్తుంది, నాకు భలే భలే తినాలనిపిస్తుంది. అందరూ భోంచేస్తున్నారు, ఇదే కరెక్టే. అన్నయ్య ఇప్పుడు తనకి ప్రపోజ్ చేశాడంటే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నా మాటే విందా, నేను చూపిస్తాను తనకి బాస్ ఎవరు. అనయ్య, అనయ్య నువ్విక్కడేం చేస్తున్నావు? అరే ఆకలేస్తుంది, అన్నం తినడానికి వెళ్తున్నాను. నానమ్మ పిలిచింది. నానమ్మతో పాటు ఎందుకు భోంచేస్తావు? ఈ రోజు నువ్వు తనుతో కలిసి డిన్నర్ చేయాలి కదా, అది క్యాండిల్ లైట్ డిన్నర్. తను ఆల్రెడీ టెర్రస్ పైకి వెళ్ళింది, నీకోసం వెయిట్ చేస్తుంది. తన్ను వచ్చేసిందా? అవునన్నయ్య, ఎంత కష్టపడి తను ఒప్పించానో తెలుసా? కష్టం మీద తన మూడ్ కూడా నార్మల్ చేశాను, ఎలాగోకలా తీసుకొచ్చాను, అంతా నీ మీద ఉంది ఇప్పుడు. నువ్వు తనుకి ప్రపోజ్ ఎలా చేయాలంటే తను అసలు ఇప్పుడు నో అని చెప్పకూడదు. ఇన్ఫాక్ట్ నీ వల్ల తన మనసు పాడైపోయింది. జస్ట్ డూ సంథింగ్ నైస్ అండ్ వర్క్ యువర్ మ్యాజిక్. అసలు ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి నా మైండ్ చెడిపోయింది. నువ్వు చెప్పడం వల్ల ఇదంతా చేస్తున్నాను. ఓకే నేను వెళ్తానులే. ఆల్ ది బెస్ట్. నేను నీకు హెల్ప్ చేయడం లేదన్నయ్యా, నాకు నేనే హెల్ప్ చేసుకుంటున్నాను. ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశాను. ఇక ఇప్పుడు నీ పెళ్లి తనుతోటి జరిగితే అప్పుడు ప్రజ్ఞకి మిగిలిన కొద్దో గొప్ప ఆశలు కూడా ఎండైపోతాయి.
ఓ నో, ప్రజ్ఞని మర్చిపోయాను. తను టెర్రస్ మీద ఉండటం చాలా ముఖ్యం. తన కళ్ళతోటి అన్నయ్య ప్రపోజ్ చేయటం తను చూడాలి కదా, అప్పుడే నాకు మజా వస్తుంది. తన్ను టెర్రస్ పైన ఉందని ఆలయ చెప్పింది, కానీ ఇక్కడెక్కడ కనిపించట్లేదే. మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకో అభి, నువ్వేమన్నా తప్పు చేస్తున్నావేమో. ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించలేదా? నీ పేరు, నీ ప్రొఫెషన్, నీ ఇమేజ్, నీ ఫ్యామిలీ గురించి. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ది రైట్ థింగ్. ఈ పని ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. ఇది తప్పయ్యే ప్రసక్తే లేదు. తను నేను నీతో చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ అన్నిటికంటే ముందు నిన్ను క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ షాకింగ్ ఫర్ మీ. ఫస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు నేను ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశానేమో బహుశా, కానీ ఇంతకుముందు నేను ఎప్పుడూ ఎవరితోనూ ఇలాంటి నీచంగా బిహేవ్ చేయలేదు. యూనో, తను ఐఎమ్ అడ్మైర్ ఆఫ్ బ్యూటీ. నిన్ను హర్ట్ చేయాలనో లేక నిన్ను ఇన్సల్ట్ చేయాలనో ఇంటెన్షన్ ఏమీ లేదు నాకు. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడైతే న్యూస్లో ఇదంతా చూశానో అప్పటి నుంచి నా ముఖం నేనే చూసుకోలేకపోతున్నాను. ఇక నీ ముఖం ఎలా చూడగలను? కానీ ఇప్పుడు నువ్వు నా కళ్ళలోకి చూస్తే గనక నీకు నిజమేంటో తెలుస్తుంది. ఒక గిల్టీనెస్ కనిపిస్తుంది. బహుశా ఆ తర్వాతైనా నన్ను క్షమిస్తావేమో. కమోన్ అభి, నేను ఏం వినాలని ఇక్కడికి వచ్చానో అది చెప్పు తొందరగా. తన్ను నువ్వేమీ మాట్లాడడం లేదెందుకు? కావాలంటే ఇప్పుడు నువ్వు నాకు క్లాస్ పీకొచ్చు, కానీ ప్లీజ్ నన్ను క్షమించు. అభి, క్షమాపణ అడగడం వల్లనో క్షమించడం వల్లనో ఏమవుతుంది? నాకు నేను పోగొట్టుకున్న రెస్పెక్ట్ అయితే తిరిగి దొరకదు కదా. ఈ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎప్పుడూ కారణం లేకుండా నా ముందుకు వస్తూ పోతూ ఉంటుంది. ఇప్పుడు అవసరం వచ్చేసరికి కనిపించడం లేదు. మిస్ సెక్రటరీ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇప్పుడే వెళ్ళటానికి వెళ్ళలేదు. నా వర్కింగ్ అవర్స్ ఈ రోజుకి పూర్తయిపోయాయి. అందుకని నాకు నీ మాట వినాల్సిన అవసరం అస్సలు లేదు. ఓ రియలీ? నేను నీకు నా మాట వినమని కాదు, అన్నయ్య మాట వినమని చెప్తున్నాను. ఎందుకంటే తను నాతో చెప్పాడు, అదే నువ్వు టెర్రస్ మీద ఏదో వేస్ట్ డెకరేషన్ చేసావట కదా, దానిలో ఏదో ఫాల్ట్ కనిపించిందట అన్నయ్యకి. నిన్ను అది సరిచేయడానికి పిలుస్తున్నాడు. అబద్ధాలు చెప్పకు. స్వయంగా ఆయనే నాతో చెప్పారు ఆ డెకరేషన్ పర్ఫెక్ట్ గా ఉందని. నువ్వు సీరియస్ గానే అనుకుంటున్నావా నేను ఇక్కడికి నా టైం అంతా వేస్ట్ చేసుకుని నిన్నిదంతా చేయమని నీకు చెప్తున్నానని? నీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళు, ఒకవేళ వెళ్లొద్దనుకుంటున్నావో వెళ్ళొద్దు. ఐ రియలీ డోంట్ కేర్. ఆయన ఒక విధంగా చూసుకుంటే ఇదే మంచిదేలే. ఒకవేళ నువ్వు పైకి వెళ్లకపోయినా నువ్వేదో ఒక పనిని రాంగ్ గా చేశావంటే దాన్ని సరిచేయకపోయినా అప్పుడు అన్నీ కోపం వస్తుంది. తను నిన్ను జాబ్ లోంచి తీసేస్తాడు కదా, ఇక నువ్వు అన్నయ్య లైఫ్ లోంచి శాశ్వతంగా దూరం అయిపోతావు. అండ్ ఆఫ్టర్ ఆల్ నాకు కావాల్సింది కూడా అయితే. నాకు చాలా ఆకలిగా ఉంది. బాయ్. ఒకవేళ ఆయన నిజంగానే నన్ను పిలిచారా? నిజమే అయ్యుంటుంది. ఏదైనా పని మిగిలిపోయిందేమో, దాన్ని నేను గమనించలేదేమో. నేను ఇప్పుడే వెళ్లి చెక్ చేసి వచ్చేస్తాను. ప్రజ్ఞ, నువ్వెంత స్మార్ట్ గా ఉండాలని ప్రయత్నిస్తావో అంత ఫూల్ వి తెలుసా? చాలా ఈజీగా నా మాటల్ని నమ్మేస్తావు. ఇప్పుడు వస్తుంది మజా. ఇప్పుడు సారీ చెప్పడం వల్ల ఏమీ జరగదు అభి. ఏదైతే జరగకూడదో అది జరిగిపోయింది. ఐఎమ్ ఫినిష్డ్. నీకేంటి? యూర్ ఏ రాక్ స్టార్. నీకేమీ లాస్ ఉండదు అభి. నాకు లాస్ అవుతుంది. అందరూ ఇలాగే అనుకుంటారు ఇప్పుడు తప్పంతా నాదే అని. నాకెవరు ఆఫర్స్ కూడా ఇవ్వరు ఇప్పుడు. నా కెరీర్ ఫినిష్ అయిపోయింది అభి. అండ్ యు నో వాట్, నా పేరెంట్స్ అక్కడ ఢిల్లీలో వాళ్ళు ఎంతో బ్లేమ్ అవుతున్నారు. అయినా ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాను? నువ్వేం చేస్తావని. అసలు నీకేం సంబంధంలే నా లైఫ్ లో ఏం జరుగుతోందో, అసలు ఏం జరుగుదో అని. ఇదంతా వదిలే. ఇప్పుడు చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? అన్నట్టు ఈ డెకరేషన్ అంతా ఎందుకు? ఆలియా చెప్పలేదా నీకు? యాక్చువల్లీ తను ఏదో చెప్పింది నాకు, కానీ నేను చాలా విపరీతంగా ఏడుస్తున్నానప్పుడు. నాకేమీ అర్థం కాలేదు. జస్ట్ చింతే అర్థమైంది నాకు. నువ్వు నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మన్నావని, అంతే. ప్లీజ్ అభి, ఇప్పుడు త్వరగా చెప్పు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావో?
తన్నుకేమీ తెలీదు. అంటే ఇప్పుడు నేను తనకి ఎలా ప్రపోజ్ చేస్తానో దానిపై డిపెండ్ అవుతుంది. దాన్ని బట్టే రియాక్ట్ అవుతుంది. దాన్ని బట్టే డెసిషన్ తీసుకుంటుంది. ప్లీజ్ తను ఎస్ అని చెప్పు. నో అని చెప్పావంటే నేను ఎటూ కాకుండా పోతాను. చూడబి, అభి ఒకవేళ నువ్వేది చెప్పాల్సింది లేకపోతే నేను వెళ్ళనా? కాదు, అది యాక్చువల్లీ నేను ఏం ఆలోచిస్తున్నానంటే నేను చెప్పబోయేదానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని. ఇంతకీ ఏం చెప్పబోతున్నావు నువ్వు?